తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు నిన్న 15 ఆగస్టు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మస్తు స్వేచ్ఛ ఉంది అని తనైతే ఒక స్పీచ్ ఇచ్చాడు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగాలలో స్వేచ్ఛ ఉంది ఒకసారి మీరే ఆలోచించండి మిత్రులారా. మరి ముఖ్యంగా రాజకీయ రంగాలలో మాత్రం బహుజన బిడ్డలకు కనీసం కూడా వాళ్ళకు స్వేచ్ఛ లేదు. గ్రామ స్థాయి నుంచి మీరు ఒకసారి గమనించండి. గ్రామాలలో ఒక బహుజన బిడ్డ రాజకీయం చేయాలని తను ముందుకొస్తే ఈ ఆధిపత్య నాయకులే వాడిని పూర అణిచివేసి వాడు ఎక్కువ ఎగురుతుండు వాడెవడు అని అణిచివేసి వాడిని పూర్తిగా టోటల్గా వాడిని బానిసలుగా తయారు చేసుకుంటారు. ఇది స్వేచ్ఛ అంటారా దీన్ని? రాజకీయ రంగాలలో బహుజన బిడ్డ లీడర్లు అయితేనే, నీ పార్టీలో బహుజన బిడ్డ లీడర్లు అయితేనే మీరు ఓర్వరు. గ్రామ స్థాయి నుంచి మీరు గమనించుకోండి. ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధిపత్య నాయకుడిది మాత్రమే నడుస్తుంది. ఒక బహుజన బిడ్డది ఎవరిది నడుస్తుందో మీరు ఆలోచించండి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ ఉంటే రాజకీయ రంగంలో కామెంట్ చేయండి.